పలమనేరు మున్సిపాలిటీలో అరాకొరాగా బొమ్మిదొడ్డి జగనన్న కాలనీ 1922-21 ఏడాదిలో మంజూరైన నూతన నిర్మాణాలు చేపట్టక కొన్ని అరాకొరాగానే నిలిచిపోయాయి. అందులో కొంతమంది 60 మంది కుటుంబాలు నివాసం ఉన్నారు. వారికి కనీస సదుపాయాలు లేక కొట్టుమిట్టాడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న నివాసాల మధ్య వీధులకు కనీసం సదుపాయాలు లేక, సక్రత లేక, పాముల బెడద, వీధి లైట్లు లేక ఇబ్బందికి గురవుతూ చీకటిలో కాలం వెలబుచ్చుతున్నారని అంటున్నారు. మరి ఇక్కడ సదుపాయాలు లేమితో ఇదే అదనగా భావించిన దొంగలు బెడద అధికంగా ఉన్నాయి. అమ్మకాలకు, కొనుగోలుదారులకు నిలయంగా మారిపోయింది. ఉన్న నివాస గృహాల వారికి వైద్య సదుపాయానికి హాస్పిటల్ లేదు, పిల్లలకు చదువు చందుల కోసం స్కూల్ లేవు, తాగునీటి సమస్య, సక్రమంగా దారి సమస్య లేక కనీసం ఇబ్బందికి గురవుతున్నామని చెబుతున్నారు. మరియు 4000 పైగా ఇండ్లు గత ప్రభుత్వంలో మంజూరు చేసినప్పటికీ కూడా ఇక్కడ సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకునే నాదుడే కరవయ్యారు. ఈ విషయాలపై సంబంధిత హౌసింగ్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ స్పందించడం లేదు. కనీసం ఎండాకాలం దృష్ట్యా, వేసవి దృష్ట్యా తాగునీరు సదుపాయాలు ఉన్న వారికి కల్పించాలని కోరుకుంటున్నా కూడా స్పందించడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా కూడా అరాకొర నిర్మాణాలు ఉంటూ ఈ గ్రామాన్ని వదిలి పక్క గ్రామాలకు వెళ్ళిపోతున్నారని, ఈ స్థలాలను కొనుగోలుదారులకు అతి చౌక ధరకు అమ్ముతూ జగనన్న కాలనీ పేరును చెడగొడుతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు చొరవ చూపి ఇక్కడ పరిస్థితులు చక్కదిద్ది కనీసం పేదలు నివాసం ఉంటున్న కాలనీలో సదుపాయాలు కల్పించి, దొంగల బెడదల నుంచి తప్పించి, ఉన్నత అధికారులు ఇక్కడ చొరవ చూపి మంచి జగనన్న కాలనీ పేరుకు తగ్గట్టుగా మంచి పేదల నివాసం ఉండు మున్సిపాలిటీగా రూపుదిద్దుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఎమ్మెల్యే నూతనంగా ఎంపికైన ఎన్ అమర్నాథ్ రెడ్డి ఈ కాలనీలో 2 పర్యాయముల పాటు సమావేశాలు జరిపి మరి ఆదుకుంటామని చెప్పి వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు ఆదుకున్న పరిస్థితి లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య చాలా దుర్భర పరిస్థితిలో ఉందని